రే ఆడి లా పెట్టి చూస్తుంది. ఇది కష్టపడి సంపాదించిందా కొట్టుకొచ్చిందని కాదురా, చెల్లుతుందా లేదని. కళ్ళు కనబట్లేదా? సారీ అంకుల్. అంకుల్ ఏంటారు రాస్కెల్? సారీ రాస్కెల్. మాదేనా? మీరు ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తే నేను తీసుకొచ్చాను. ఏం చెయ్యాలి దీన్ని? దాన్ని ఏదైనా చేసుకోండి, నా డబ్బులు నాకు ఇవ్వండి. ఏంటి డబ్బులా? అబ్బా ఎంత సిగ్గు చర్యలు లేకుండా అడుగుతున్నావయ్యా. ఇదే మా రోజుల్లో అయితే ఇస్తామన్నా వద్దని వాళ్ళు. అయినా ముసిల్దాన్ని నా దగ్గర ఎక్కడ ఉంటాయని ఆలోచన కూడా లేకుండా అడుగుతున్నావా? ఒక 500 తక్కువైంది. 500 తక్కువైంది. అట్టెట్ట ఉంది? పొద్దున మా వాళ్ళు లెక్క పెట్టే ఇచ్చాడు. తాగురత్న దెయ్యాల బ్లడ్ వైట్ గానే ఉంటుందిరా. దెయ్యాలకి బాడీ ఉండదు, బ్లడ్ ఎలా ఉంటుందిరా బ్లడీ ఫెలో. దెయ్యాలు కట్టుకుని శారీ వైట్ గా ఉన్నప్పుడు బ్లడ్ వైట్ గా ఉంటుంది. తప్పేట వీడు సకల కళావల్లభంగా ఉన్నాడు. పెట్టాడు ఓకే, మళ్ళీ ఎలా తీసుకెళ్తాడు? అది వెళ్ళిపోయినట్టుందిరా. త్వరగా నీ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపో. కవర్స్ తీసుకున్నావా? రే డైరెక్ట్ గా ఏది ముట్టుకోకు. అక్కర్లేదు, వాళ్ళే ఆపారు. గ్లాస్ వాటర్ ఇస్తావా? కిచెన్ అక్కడ ఉంది. అందరూ కలిసి డ్రగ్స్ వల్లే వీడి మైండ్లో రియాక్షన్స్ మొదలై మనం వచ్చాం. నేను పూల కుండిందన్నారా? ఏంటి? నేను పూల కుండిందన్నారా? బాబు ఆ తల్లిది మహేష్ బాబు. ఇంత ఫోన్ మాట్లాడేసి పెట్టేసిన తర్వాత పొరపాటు నా కాలుతో పూల కుండిందన్నారా? మన దగ్గర బీరు పంచగా గోపురం లేకపోతే కోటిలో ఖర్చీఫ్లు అమ్ముకునే వాళ్ళ కనపడుతున్నాను. మరి ఇప్పుడు ఎవరు వేసుకోవాలరా? ఇద్దరు చెరోటి వేసుకోండి. అది కాదు. ఏం చేస్తున్నారా? ఇలా చేస్తే బాగా తగ్గి స్ప్రోలోకి వస్తుందిరా. నిన్నే ఎఫ్టీవీలో చూశాను. ఏమైందిరా? తెలియట్లేదురా. ఏమైందిరా? ఇదేవడ్రా? ఏంటిది? ఎవరు లేరన్నావు? ఎవరిది సైడ్ బిజినెస్? You and me no friends. ఫ్రెండా? సార్ ఇది 2016 కదా? తెలిసినప్పుడు మళ్ళీ మమ్మల్ని ఎందుకు ఇంట్రాగేట్ చేస్తున్నారు సార్? ఇంగ్లీష్ సీరియల్ వద్దు, తెలుగు సీరియల్లే ముద్దు. అందరికీ నమస్కారం అండి. సో మీరు మత్తు వదలరా పార్ట్ 1 చూశారు, అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అది అబ్జర్వ్ చేస్తున్నాం పైనుంచి. చాలా చాలా ఆనందంగా ఉంది.
అయితే ఈరోజు మొత్తం మత్తువదల టీం రావాల్సింది ఉంది. కాకపోతే డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు రితేష్ అండ్ భైరవ రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ప్రిన్స్ ఓవర్సీస్కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. అలానే సత్య అండ్ ఫరియా కూడా వేరే షూటింగ్లో స్టక్అప్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు రాలేకపోయారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీమ్ ఐ అపాలజైజ్, అందరు రాలేకపోయారు. అఫ్ కోర్స్ సినిమా ఇస్ దేర్, మీరు క్వశ్చన్స్ ఏమంటే సినిమాని అడగచ్చు. అయితే బిఫోర్ యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ దట్ యూ హ్యావ్, ఐ వాంట్ టు టెల్ యూ దట్ ఈ మూవీ when it was made, it was done by all debutants. Everyone was a debutant. The director was a debutant, the music director was a debutant, the cameraman Suresh Arangam was a debutant, and of course Simha was a debutant, and even Naresh Agastya also was a debutant, except Satya, because he was already there in he acted in number of movies. So Tatmal andaru kotta valle chesarandi. చేసుకున్నారు అంటే ఇంక్లూడింగ్ ద సీజీ వర్క్స్ కానివ్వండి, కలర్ గ్రేడింగ్ అవనండి, డిఐ అవనండి, అన్నీ మొత్తం అన్నీ వాళ్ళంతా వాళ్ళే చేసుకున్నాం. మేము ఎక్కడ ల్యాబొరేటరీస్కి వెళ్ళి ఏమీ చేయలేదండి. సో అంత గొప్ప టీము, రితేష్ రాణా అండ్ హిజ్ అసిస్టెంట్స్ అండ్ ది ఎంటైర్ అదర్ టెక్నీషియన్స్ ఆల్సో. ద ఫెంటాస్టిక్ టీమ్ దట్ ఐ హ్యాడ్, అండ్ నాకు చాలా గర్వంగా ఉంది అట్లాంటి వాళ్ళతో నేను ఒక సినిమా మత్తు వదలరా 1 అప్పుడు ప్రొడ్యూస్ చేసినందుకు. అలానే మళ్ళీ అదే టీంతో మళ్ళీ ఇప్పుడు మత్తు వదలరా 2 చేస్తున్నాం, ఇంకా ఎన్హాన్స్డ్గా చేస్తున్నాము. అండ్ మీరు ఆల్రెడీ టీజర్ ట్రైలర్ చూసి ఉంటుంటారు. సో మంచి రెస్పాన్స్ వచ్చింది, మీకు అందరికి నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ మీరు యూ కెన్ ఎక్స్పెక్ట్ మచ్ బిగ్గర్ థింగ్స్ ఇన్ మత్తు వదలరా 2, అండ్ ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు ఈరోజు థియేటర్లో ఎలా అవుతాయి నవ్వారో అందరూ, ఇప్పుడే కాదు 2019లో చూసిన జనాలందరూ కూడా ఎలా అయితే ఎంజాయ్ చేశారో, మత్తు వదలరా 2 కూడా అలానే ఎంజాయ్ చేస్తారని నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందండి. అండ్ September 13th రిలీజ్ అవుతుంది. సో ఆల్ ఆఫ్ యూ మస్ట్ గో అండ్ వాచ్ ద మూవీ అండ్ దెన్ tell good things about the movie, because I'm sure all of you will like about it. So now I'll give the phone to the hero of the movie, Simha, and he will say a few words. హాయ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ థియేటర్లో అప్పుడు మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? అది చాలామంది ఉన్నారు, నాకు చాలా మెసేజ్లు వచ్చాయి అప్పుడు కూడా. సో ఫైనల్లీ మీ అందరికీ ఇలా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా సినిమా ఇలాగా ఇంత రెస్పాన్స్తో ఇంత ఎంజాయ్ చేస్తూ చూసుకోవడం నాకు చాలా రోజులైంది, చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. అండ్ ఈ ఫస్ట్ పార్ట్ అనేది ట్రైలర్ మాత్రమే. ఇప్పుడు సెకండ్ పార్ట్లో మనం తస్కరించాల్సింది చాలా ఉంది. ఇంకా 13th వస్తున్నాం. బాబుకి యేసుకి గన్లు ఇచ్చారు, ఈ టీంలో ఉద్యోగాలు ఇచ్చారు, మామూలుగా ఉండదు. ఇంకా 13th September థియేటర్లో కలిసేద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ పార్ట్ 2 ఆర్ పార్ట్ 1, ఎనీథింగ్? యా హాయ్ సార్. సో మనకు ఫస్ట్ పార్ట్లో లైక్ డ్రగ్ డీలర్ ఆర్ కుకింగ్ చేసే అతను డెడ్ అయిపోయినట్టు, అంటే డీ ఫ్రిడ్జ్లో ఉన్నాడు కదా. అండ్ సెకండ్ పార్ట్లో ఏమన్నా ఉండొచ్చా? ఆయన ఎవరు, మన వెన్నెల కిషోర్ గారే కదా? యా అవును, ట్రైలర్లో ఉన్నారు కదా. ట్రైలర్లో ఉన్నాడండి, ఫస్ట్ పార్ట్లో చనిపోయారు. అంటే ఇట్స్ ఎ కామన్ థింగ్ దట్ లుక్ అలైక్స్ చాలామంది ఉంటారన్న విషయం అందరికి తెలిసిన విషయమే. సో మీరు సినిమా చూసిన తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఎలా వచ్చారని మీకు అర్థమవుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో అన్న, హాయ్. యాక్చువల్ కంగ్రాచులేషన్స్, ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ ఉంది కదా. థ్యాంక్ యూ. సో నా డౌట్ ఏంటంటే ఈ సెకండ్ పార్ట్కి తీయడానికి ఫస్ట్ పార్ట్ ఏమన్నా హైప్ ఇవన్నీ ఉన్నది మీరు క్యాచ్ చేసుకుందాం అనుకున్నారా, లేదంటే డిమాండ్ చేసిందా? ఆ ఉద్దేశం ఉంటే 2019లో అది రిలీజ్ అయ్యాక 2020లో తీసేవాడు. కాకపోతే మాకుండింది ఐడియా, బట్ రితేష్ తనకేంటంటే తను ఆర్గానిక్గా ఆ ఐడియా డెవలప్ వచ్చిన తర్వాత, దీనికి కరెక్ట్ స్టోరీ వచ్చిన తర్వాత తీసాడు. అందుకే 5 ఏళ్ళు పట్టింది. ఓకే, ఇది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ లెక్క ఏదైనా ప్లాన్ చేస్తురా? 100% మనం వస్తూ ఉంటాం. పార్ట్ 2 తోటి ఆగదు ఇది, 3, 4, 5 రావాలి. మిస్సింగ్ సత్య అన్న ఇక్కడ. యా వి ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మూవీ లాంటిది అంటే ఏమైనా మల్టీవర్స్గా ప్లాన్ చేస్తున్నారు? దానికి లింక్ లేదు, అది టోటల్ ఫిక్షనల్ వరల్డ్. అది ఇది వచ్చేసి మనం ఫస్ట్ పార్ట్లో ఎలాగైతే ఇది రియల్ వరల్డ్ హైదరాబాద్లో జరిగే కదా, సెకండ్ పార్ట్ కూడా హైదరాబాద్లో జరిగే సినిమాటిక్ యూనివర్స్ లాగా కాదు. ఓకే. హాయ్ సార్,
హాయ్ 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 అభియను మైరా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా ఈ పాటలో? లేదండి. లేదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న ఇక్కడ హాయ్ హాయ్. ఈ టీంలో ఎందుకు జాయిన్ అయ్యారు? అది చూడాలి, 13 సెప్టెంబర్ తెలుస్తుంది. చెప్పాడన్న పర్లేదు లేదులే, అంతే. ఈ డెలివరీ ఇంకా బంద్ చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ అంతా మంది. హాయ్ బ్రో ఇక్కడ హాయ్ బ్రో. యాక్చువల్గా ఫస్ట్ పార్ట్ నేను కూడా థియేటర్లో మిస్ అయ్యాను, సో ఫీలింగ్ సో సాడ్. కానీ ప్రైమ్లో చూశాను అప్పుడే, బట్ రీసెంట్గా వెన్ ఐ సా యువర్ గ్లిమ్స్ అప్పుడు మళ్ళీ రీవాచ్ చేద్దామని ప్రైమ్లో ప్లే చేశాను. అండ్ మై రూమ్మేట్స్ కేమ్ అండ్ లైక్ దే డోంట్ ఈవెన్ నో అబౌట్ ఫస్ట్ పార్ట్. అండ్ చూసిన తర్వాత దే ఎగ్జైటెడ్ అలాట్, లైక్ నన్ను కూడా తీసుకెళ్ళారు సెకండ్ పార్ట్కి అని అడుగుతున్నారు. బట్ స్టిల్ ఐ వాంట్ టు సే దట్ ఇంకొంచెం ప్రమోషన్ స్పీడప్ చేస్తే ఎక్కువ మందికి తెలుస్తుంది అని చెప్పేసి. యా మేము చేస్తున్నాం. అండ్ మీరు చూపించినట్టు మీ అందరు ఫ్రెండ్స్కి చెప్పండి ఫస్ట్ పార్ట్ గురించి. ఇంకా చూడనోళ్ళు ఉండుండొచ్చు, వాళ్ళు మీ ఫ్రెండ్స్లో అందరికీ చూపించి, అండ్ మీరు వాళ్ళకే కాదు మీరు కూడా ఫస్ట్ పార్ట్ మళ్ళీ చూస్తే బిఫోర్ ద చూసిన వాళ్ళకి కూడా చెప్తే మా సెకండ్ పార్ట్ చూడే ముందు ఇంకా రివిజిట్ చేసినట్టు ఉంటుంది అండ్ ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు కూడా ఆఫ్టర్ వాచింగ్ ఫస్ట్ పార్ట్, చాలా ఎక్సైట్ అయ్యి నన్ను తీసుకెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో అన్న. హలో. ఇక్కడ ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి కనెక్షన్ ఏమైనా ఉందా, లేకపోతే డిఫరెంట్ కంప్లీట్ ఫిల్మ్సా? లేదు, ఉంటుంది, కనెక్షన్ ఉంటుంది. అది ఎలా అయ్యారు వీళ్ళు, ఈ టీమ్ ఏజెంట్స్ ఎలా అయ్యారు అనేది మనకి కనెక్షన్ సెకండ్ పార్ట్ స్టార్టింగ్లో. అంటే ఫస్ట్ పార్ట్లో హీరోయిన్ లేదు కదా, సెకండ్ పార్ట్లో ఫారియా ఉంది కదా. వస్తారు మనుషులు వస్తారు జీవితంలోకి, చాలా జరుగుతాయి. అన్న ఇక్కడ పైన అన్న, అంటే సెకండ్ పార్ట్ డ్రగ్స్ రిలేటెడే ఉంటుందా, అంటే వన్ ఆఫ్ ద ట్రాక్స్ అండి. సెకండ్ పార్ట్లో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో డ్రగ్స్ అనేది వన్ ఆఫ్ ద ఎలిమెంట్స్. మరి సత్యాన కామెడీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎక్కువ, ఫస్ట్ పార్ట్ 1 కన్నా ఎక్కువ? 100%. ఇందులో ఇప్పుడే చూసాం కదా, మీకు గుర్తుంటే ఫస్ట్ హాఫ్లో చాలా వరకు ఆయన ఉండరు, నేను అపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు. అది ఇందులో అలాగ కాదు, నేను ఎంతసేపు ఉంటానో సత్య గారు కూడా అంతసేపు ఉంటారు. అండ్ నేను ఒక్కనే కాదు, ఈ మా మత్తోదలరా సీక్వెల్తో పాటు మీ అందరికీ ఓరినా కొడక సీక్వెల్ కూడా ఉంటుంది. ఎస్, సో 100% ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని రావచ్చు. ఇక మా తరపున మా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వచ్చి చూస్తామన్న, టెన్షన్ పడకు. మా ప్రభాస్ లాంచ్ చేశాడన్న మీది ట్రైలర్, మీది మంచిగా హిట్ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ప్రభాస్ ఫ్యాన్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ సార్, ఇక్కడ ఫస్ట్ పార్ట్లో బ్రేకింగ్ బ్యాడ్ సిరీస్ది ఇన్స్పిరేషన్ తీసుకున్నారు కదా, సో సెకండ్ దాంట్లో కూడా అలాంటి వెబ్ సిరీస్ ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు? వెబ్ సిరీస్ కాదు, జనరల్గా అంటే బడీ కాప్ జానర్ అనే దాన్ని ఇన్స్పైర్ అయ్యి ట్రైలర్లో కూడా పెట్టాడు యాక్చువల్గా రితేష్. డీటెయిల్స్లో మీరు స్లోగా చూస్తే తెలుస్తుంది, ఇన్స్పైర్డ్ ఫ్రమ్ బ్యాడ్ బాయ్స్ అని చెప్పి. సో ఆ జానర్ ఇన్స్పైర్ అయ్యి ఆ స్టైలైజ్డ్ దాంట్లో తీసుకున్న ఇది. హాయ్ బ్రో. హాయ్. ట్రైలర్లో చూసాం, ఏజ్ దస్ మెర్చండైజ్ ఏమన్నా మాకు ఆన్లైన్లో? 100%. తప్పకుండా వస్తుందండి. ఆల్రెడీ యేసుదాస్ బ్రాండ్ పాపులర్ అయిపోయింది ఇప్పుడు. సో చాలామంది అడుగుతున్నారు కూడా, చేద్దామండి డెఫినెట్గా. హలో, పార్ట్ 2 రాజమౌళిగా చూసారా? చూస్తే ఏమన్నా ఇంకా చూడలేదండి, ఎవరు చూడలేదండి సినిమా. ఇంకా అంతా థియేటర్లోనే అనమాట? అంతా థియేటర్లోనే మొత్తం. హాయ్ సార్, మై నేమ్ ఇస్ రోహిత్. సార్, ఆన్ స్క్రీన్ యాక్టింగ్ కానివ్వండి, ఆఫ్ స్క్రీన్ మీ బిహేవియర్ కానివ్వండి, మాకు తెలియకుండానే మిమ్మల్ని చాలా ఓన్ చేసేసుకుంటాం మేము. థ్యాంక్ యూ. మీ దగ్గర నుండి ఒక మాస్ సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? సూన్, మేబీ నెక్స్ట్ ఇయర్. థ్యాంక్ యూ. మీరు అందరూ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ హిట్ చేశారు, సో సెకండ్ పార్ట్ కూడా పెద్ద హిట్ చేస్తే ఆటోమేటిక్గా ఆయన కూడా పెద్ద హీరో అవుతాడు. మాస్ కాదు, క్లాస్ అన్నింటిలో పనికి వస్తాడండి ఆయన. హాయ్ బ్రో. మైత్రి అండ్ క్లాప్లోనే చేసేద్దాం, ఇప్పుడే అగ్రిమెంట్ తీసేసుకుందాం. మోస్ట్ వెల్కమ్. హాయ్ బ్రో.
మీరేమో ఉద్యోగం మానేస్తా అన్నారు. అది చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు యాక్చువల్గా. ఉద్యోగం మానేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మేమైతే యాక్చువల్గా. సో అదే మీరు మీరు ఉద్యోగం కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే? నేను చెప్పేది ఏంటంటే మానేద్దాం అనుకుంటే మానేయండి. ఆడలాగా యేసు చెప్పింది తర్వాత చూశారు కదా, ఆ పెంటలోకి దూరకండి అంతే. ఓకే ఓకే. హాయ్ అన్న, పార్ట్ 2 చేయడానికి పార్ట్ 1లో అసలు ఏం ఇన్స్పైర్ అయ్యారు మీరు? అంటే క్యారెక్టర్స్ అంటే ఈ క్యారెక్టర్స్, ఈ స్టోరీ, ఈ వరల్డ్ ఇక్కడతోటి అయ్యేది కాదనండి. వెళ్ళిపోమంటున్నారు వీళ్ళు. బేసికలీ అదే ఆ వరల్డ్ ఇంకా చెప్పాల్సిన కథ చాలా ఉందన్న థాట్ అండి. అండ్ పార్ట్ 1కి పార్ట్ 2కి ఇంత గ్యాప్ ఎందుకు అసలు? అది ఇందాక చెప్పినట్టు రితేష్కి హీ వాంటెడ్ టు బీ ఆర్గానిక్. ఊరికనే పార్ట్ 1 హిట్ అయింది కదా చేసేద్దాం అని కాకుండా మనకు ఆర్గానిక్గా స్టోరీ వచ్చినప్పుడు, క్యారెక్టర్స్ బిల్డ్ అయినప్పుడు చేద్దాం అన్న థాట్. థ్యాంక్ యూ సో మచ్.